సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్ర లేపుతున్నాడు. తమ్ముళ్ళని నిద్రలేపు కొంప ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు బాలుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. లేకమండ్రా లేకమండి. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా అరుస్తూ లేపడానికి నీకు మనసే వచ్చింది. పసిపిల్లలు జడుచుకోరు. పసి పిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలుకొల్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్ర లేవంట్రా. పసిపిల్లని తలుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి, ఏంటన్నయ్యా ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదన్నయ్య. అయితే ఆ కోడి కుయిటి పోయింది, ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. బాబాయ్ అబ్బాయి నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసివాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుని ఉంటారు, దానికి పెద్ద రాదంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంట. సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూత్ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే. రే గోపి, రవి, ఏ లేదురా, ఆల్రెడీ 9 అవుతుంది కదా. 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. భలే గుర్చేసావు థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. బాబాయ్ అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్ నీకంతవరకు తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్ నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. ఓకే. థ్యాంక్స్.